హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడు యూస్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడు యూస్ చేయాలో తెలుసుకుందాం, ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ అంటే అయిపోయిన దాని గురించి చెప్పుకునేది. వర్బ్ టు, దీనిలో వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ యొక్క క్లూ వర్డ్స్ వచ్చేసి ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అగో, వన్స్ అపాన్ ఏ టైమ్, ఇన్ 1947, ఇన్ 1995, ఇన్ 2010, ఎక్సెట్రా. అంటే ఏవైతే గడిచిపోయాయో వాటి గురించి చెప్పేదాన్ని సింపుల్ పాస్ట్ అంటాము. అదే చెప్పవలసిన సందర్భంలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. గతంలో పూర్తి చేయబడిన పనులను తెలియజేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ క్లూ వర్డ్స్ చూడండి, ఇక్కడ వచ్చింది ఎస్టర్డే అని కనపడంగానే మనకి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని తెలుసుకోవచ్చు. వి రోడ్ ద ఎగ్జామ్, ఇక్కడ రైట్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రోట్ అంటే అయిపోయింది. వి డాష్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ఇప్పుడు జరుగుతుంది 2024. ఇది 1947 అంటే ఎప్పుడో గడిచిపోయింది కాబట్టి మనం గాట్ అనే వర్బ్ అనేది యూస్ చేస్తున్నాం. V2 ఫామ్. V1 అయితే గెట్. ఐ డాష్ హిమ్ 2 days ago, 2 రోజుల క్రితం నేను తనని కలిశాను. మీట్ అంటే V1, మెట్ అంటే V2. మెట్ మీటింగ్. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. గెట్, గాట్, గెటింగ్. పాస్ట్ హ్యాబిట్స్ తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ను ఉపయోగిస్తారు. అంటే గడిచిపోయిన హ్యాబిట్స్ చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ అనేది యూస్ చేస్తాము. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హీ యూజ్డ్ టు గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఇట్ మీన్స్ హీ డస్ నాట్ గో టు స్కూల్ రెగ్యులర్లీ నౌ. తను ఒకప్పుడు రోజు వెళ్ళేది అని చెప్పే సందర్భంలో సింపుల్ పాస్ట్ని యూస్ చేస్తాం. యూజ్డ్ టు అంటే ఒకప్పుడు అట్లా జరిగేది అని చెప్పుకోవడానికి, అంటే జరిగిపోయింది అట్లా జరిగేది అని చెప్పుకోవడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్, షీ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ డైలీ. తను ఇప్పుడు దట్ ఈజ్ షీ డస్ నాట్ సింగ్ సాంగ్స్ డైలీ. తను ఇప్పుడు పాడట్లేదు, ఒకప్పుడు రోజు పాటలు పాడుతూ ఉండేది. ఇక్కడ మీనింగ్ అంటే ఒకప్పుడు గడిచిపోయింది కదా, అందుకని. నెక్స్ట్, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఐ విష్, యాజ్ ఇఫ్, యాజ్తో. ఎల్లప్పుడూ పాస్ట్ వర్బ్ V2ను ఉపయోగించవలెను. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనం వర్బ్ అనేది V2 ఫామ్లోనే యూస్ చేయాలి. ఇట్స్ టైమ్ ఐ వెంట్ టు స్కూల్. ఇక్కడ గో అనేది V1, వెంట్ అనేది V2. గో, వెంట్, గాన్, గోయింగ్. ఇట్స్ టైమ్ అని కనపడంగానే మనమే అది ఆ సెంటెన్స్ ఏ టెన్స్ అనుకోవాలి, సింపుల్ పాస్ట్ అనుకోవాలి. ఇట్స్ టైమ్ ద బస్ లెఫ్ట్, లీవ్స్, లెఫ్ట్, లీవింగ్. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్. నో, న్యూ, నోన్, నోయింగ్. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్. తను ఎలా బిహేవ్ చేస్తుంది, తనకంతా తెలుసు అని. జరిగిపోయింది. ఈ వర్డ్స్ అనేవి ఎప్పుడైతే వస్తాయో మనకి అది జరిగిపోయింది అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్లోని పాజిటివ్ వాక్యాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చడానికి సబ్జెక్ట్కు ముందు డిడ్ని చేర్చి మెయిన్ వర్బ్ స్థానంలో V1ను రాయవలెను. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ, డస్ తీసుకున్నాం హెల్పింగ్ వర్బ్స్. ఈ పాస్ట్ టెన్స్లో మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, వర్బ్ని తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ని. ఇక్కడ చూడు,
సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మార్చడానికి మనం ఏం చేస్తున్నాం? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి మనం వర్బ్ అనేది మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉండాలి? V1 ఫామ్లోనే ఉండాలి. డస్ వచ్చినా, డూ వచ్చినా, డిడ్ వచ్చినా మనం వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? V1 ఫామ్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఐ వెంట్ టు స్కూల్. డిడ్ ఐ గో టు స్కూల్? ఇది వెంట్ అనేది V2. దీని యొక్క V1 ఫామ్ ఏంటి? గో. డిడ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? గో. దే ప్లేడ్ క్రికెట్. డిడ్ దే ప్లే క్రికెట్? వాళ్ళు క్రికెట్ ఆడారా అప్పుడు? ఐ రోట్ ద ఎగ్జామ్. డిడ్ ఐ రైట్ ద ఎగ్జామ్? రైట్ అనేది V1, రోట్ అనేది V2, రైట్, రోట్, రిటర్న్ V3. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. దీనికి ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చడానికి మనం ఏం చేయాలో అది స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్లోని పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చడానికి మెయిన్ వర్బ్ V2 స్థానంలో డిడ్ నాట్ ప్లస్ V1ను రాయవలను. మనం ఇందాక డు నాట్, డస్ నాట్ అని రాసి V1గా రాసాము. ఇక్కడ V2 ఏమవుతుంది? V1గా మారుతుంది. అంటే డిడ్ అని ఎప్పుడు కనపడ్డా, డూ, డస్, డిడ్ అనేవి సెంటెన్స్లో ఎప్పుడు కనపడ్డా వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? V1 ఫామ్లో ఉండాలి. దే పెయింటెడ్ ఏ పిక్చర్. దే డిడ్ నాట్ పెయింట్ ఏ పిక్చర్. చూసారా ఇక్కడ వర్బ్ అనేది V2 కాస్త ఏముంది? V1 అయింది. నెక్స్ట్, వి క్లోజ్డ్ ద డోర్. వి డిడ్ నాట్ క్లోజ్ ద డోర్. దే కంప్లీటెడ్ ద వర్క్. దే డిడ్ నాట్ కంప్లీట్ ద వర్క్. ఇక్కడున్న వర్బ్స్ అన్నీ మెయిన్ వర్బ్స్ అనేవి V1 ఫామ్లో ఉంటే డిడ్ వచ్చినందువల్ల ఇక్కడ ఏమవుతుంది? V2 ఫామ్లో ఉన్నాయి. మెయిన్గా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చేసి క్లూ వర్డ్స్ బాగా గుర్తుంచుకోవాలి. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అగో, వన్స్ అపాన్ ఎ టైమ్, ఇన్ 1947, ఇన్ 1995, ఇట్లా ఏ ఇయర్ అయినా మనం తీసుకోవచ్చు, ఇంకా ఎక్సెట్రా. నెక్స్ట్, పాస్ట్ హ్యాబిట్స్ అయితే యూజ్డ్ టు, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఐ విష్, యాజ్ ఇఫ్, యాజ్తో, ఎల్లప్పుడూ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇదేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్గా మార్చడానికి ఇది స్ట్రక్చర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలుసుకుందాం. Thank you for watching my video. Please subscribe my channel.